నేను నమ్ముతున్నా ప్రసవ వేదన లేకుండా కూడా దేవుడు చేయగలుగుతాడు. అది నా నమ్మకం, నా విశ్వాసం. ఆమేన్. రోగుల పైన చేతులుంచగా చెయ్యేస్తా, స్వస్థత పొందుతారు. చెయ్యకుండా బిహీల్ అంట, నువ్వు స్వస్థత పొందుతావు. నేను నమ్ముతున్నా. అది నువ్వు బాగుపడతావు, నేను నమ్ముతున్నా. ఆయన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేయను, నేను నమ్ముతున్నా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో 2 చేతులెత్తి ఆరాధిస్తున్నప్పుడు ప్రభు సన్నిధి దిగొచ్చి ఒక్కొక్కరిని దర్శిస్తుంది, నేను నమ్ముతున్నా. హల్లెలూయా. ఆయన ఇక్కడ ఉన్నాడు, నేను నమ్ముతున్నా. వాక్యం ప్రకటిస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, నేను నమ్ముతున్నా. అది హల్లెలూయా. సో నా విశ్వాసానికి, నా నమ్మికకి నువ్వు కాదు కూడా చెప్పినా నేను పట్టించుకోను. బికాస్ ఐ బిలీవ్ ఓన్లీ గాడ్. ఆమేన్. హల్లెలూయా. సో నీవు కూడా ఎలా ఉండాలంటే అలాగ నీ మెంటలీగా నువ్వు ప్రిపేర్ అయిపోవాలా. నీ మనస్తత్వం దేవుని వాక్యం ఒక్కటే రూల్ చేయాలా. ఆమేన్. అందుకే అన్నాను, బిలీవ్ నౌ. ఇప్పుడే నమ్ము, ఇప్పుడే. హల్లెలూయా. చదుదాం. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? అర్థమైంది? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనమును జన్మించునా సియోనుకు ప్రసవ వేదన కలగగానే. అర్థమైందా? అక్కడనే ఉండండి, మళ్ళీ చదవండి. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక నిమిషంలో ఒక జనము జన్మించునా. అర్థమైంది ఎవరికన్నా? ఇది ఎంతవరకు స్లోగా అర్థమవుతుంది నాకు తెలుసు, టైం పడుతుందేమో. ఓకే. ఒక జనమును కనుటకు ఒక దినం యొక్క ప్రసవ వేదన సరిపోతుందా? పోనీ ఇది దేవునికి సాధ్యమా? అవునా? కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. యేసు ప్రభు పుట్టాడు, ఎంతమంది తెలుసు? ఇది యేసు ప్రభు చనిపోయాడు, ఎంతమంది తెలిసింది? యేసు ప్రభు తిరిగి లేచాడు, ఎంతమంది తెలిసింది? ఇవి ఒక్కొక్క దినాన జరిగిందా? ఒక దినమే కదా. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఎంతమంది మేలులు పొందట్లే? యేసు క్రీస్తు వలన ఎంతమంది మేలు పొందట్లే? అర్థమైందా? ఇప్పుడు నీవు ఏ జనాభా లేదా ఏ జనాంగము అని నేను అడిగితే నువ్వేం చెప్తావు? ఎవరి సంబంధం నీవు? అర్థమైందా? ఓకే. ఒక్క దినపు ప్రసవ వేదన కాస్త జన సమూహం బయటకు వచ్చింది. ఎవరాలు? నీవు, నేను. ఎవరి ద్వారా? త్రూ క్రైస్ట్. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారానే కదా. అవునా? ఇక అర్థమయ్యేటట్టు చెప్తా. ఇక్కడ ప్రశ్నగా ఉంది ఏంటిదంటే, ఒక్క దిన ప్రసవ వేదన చేత రాజ్యం వస్తుందా? వస్తుంది. ఒక్క దినం ప్రసవ వేదన చేత ఈ జనాలందరూ వస్తారు. హల్లెలూయా. అర్థమైంది ఓకేనా? అంటే ఇది ప్రశ్నగా ఉంది. నీవు దీన్ని ఎలా తీసుకోవాలంటే, ఎస్ ఇట్ విల్ హ్యాపెన్, నాట్ విత్ మీ, విత్ గాడ్. హల్లెలూయా. తన ప్రియులు నిద్రించుచుండగా, అంటే నిద్రపోకండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇది ఎవరు నమ్ముతారా? ఊరుకో బ్రదర్, పొద్దున్న లేచి మళ్ళా 10 గంటలకు స్టార్ట్ చేయాలి, లేకపోతే వాడు టార్చర్ చేస్తాడు. వాడు ఎందుకు నమ్మొద్దు మనం అట్లా? చెయ్యి, జాబ్ చేస్తావో ఏది చేస్తావో చెయ్యి, బట్ ఈ వాక్యాన్ని మాత్రం నువ్వు నమ్మాల్సిందే. హల్లెలూయా. కొంచెం మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నా మిమ్మల్ని. నేనేమంటాను తెలుసా? ఇక నీవు ఇంతకు ముందున్న నమ్మిక, ఇంతకు ముందున్న విశ్వాసం కాదు, కొంచెం రూపాంతరం చెందాలి నీవు. ప్రైజ్ ది లార్డ్. ఒక దినమున దేవుడు ఏదైనా చేయగలుగుతాడా? అవును, చేయగలుగుతాడు. ఒక దినాన దేవుడు నన్ను ఆశీర్వదించగలుగుతాడా? ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఉన్న పాటున ఇప్పుడు నన్ను స్వస్థపరచగలుగుతాడా? ఎస్ ఐ బిలీవ్. ఆమేన్. ఎస్ ఐ బిలీవ్. ప్రభు ఇప్పుడే నన్ను స్వస్థపరుస్తాడా? ఎస్ ఐ బిలీవ్. ఇప్పుడే నా కుటుంబాన్ని మారుస్తాడా? ఎస్ ఐ బిలీవ్. బికాస్ నా వల్ల కాదు, నా సహోదరు వల్ల కాదు, నా స్నేహితుల వల్ల కాదు, నన్ను సృష్టించిన సృష్టికర్తకు మాత్రం సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవుల విశ్వాసం ఓల్డ్ పోస్ట్ మ్యాన్ లాగా ఉండొద్దు.
క్రైస్తవుల యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే నౌ, ఇన్స్టంట్లీ, ఇమ్మీడియట్లీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో ఎవరికన్నా ఏదన్నా అయితే ఇన్స్టెంట్గా చర్యలు ఉంటాయి. మ్యాన్స్ సిస్టంలోనే అలా ఉంటే మరి గాడ్స్ సిస్టంలో ఎలా ఉండాలి? అర్థమైందా? మ్యాన్ సిస్టంలోనే అంత చర్య ఉంటే దేవుడు తను నిర్మించుకొని వారి కొరకు తన రక్తం పెట్టి కొన్న వ్యక్తుల యొక్క ప్రార్థన ఆలస్యం వింటాడా? లేదా లెటర్స్ ఎక్కువైపోయినాయి రేపు చూసుకుంటాలే అని అంటాడా? చెప్పండి. నో 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 నో. నీ విశ్వాసం అలా ఉండొద్దు, నీ నమ్మిక అలా ఉండొద్దు. నేను ఈ దినం ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడు మోకాలు వంగుతున్నా, నువ్వు ప్రిపేర్గా ఐఎమ్ రెడీ టు ప్రే బికాస్ దేవుడు ఇప్పుడైనా కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లుండాలంటే నీ విశ్వాసం, ఇప్పుడు వర్షం కోసం ప్రార్థన చేస్తున్నట్టయితే ఇక్కడ ప్రార్థన చేసి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు అంబ్రెల్లా తీసుకుపోవాలా. బయట వర్షం కావాలి అని నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ప్రార్థన చేసి బయటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోవాలా? ఒక అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. నీ ప్రార్థనకి ప్రభు జవాబిస్తాడు కాబట్టి ముందుగానే సిద్ధపడి వెళ్ళు. హల్లెలూయా. సో బిలీవ్ నౌ, రిసీవ్ నౌ. రేపటికి తోసిపుచ్చకు, ఎల్లుండికి తోసిపుచ్చకు. ఈ దినం ప్రార్థనలో కూర్చొని కొన్ని విషయాలు నువ్వు అడుగుతున్నట్టయితే ప్రభువా ఈ దినమే నువ్వు జరిగిస్తావని నేను నమ్ముతున్నా. ఈ 24 గంటల్లో నువ్వు చేయగలుగుతావు నేను నమ్ముతున్నా. ఇప్పుడే నువ్వు స్వస్థపరచగలుగుతావు నేను నమ్ముతున్నా. ఆమేన్.